హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో పేటిఎం అండ్ ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్ అనేది మనం ఎలా పే చేయాలి, అంటే ఎలక్ట్రిసిటీ బిల్ మనం ఎలా పే చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో అయితే చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు, వెంటనే ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా మంది కరెంట్ బిల్లు పే చేయడానికి కరెంట్ ఆఫీసుల మధ్య తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అంత టైం కూడా ఉండదు. తర్వాత ఆన్లైన్ లో చేయడానికి కొంతమందికి అవగాహన ఉండకపోవడం వల్ల వాళ్ళకి టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి నేను చాలా సింపుల్ మెథడ్ తో చెప్తాను. పేటిఎం ద్వారా, ఫోన్ పే ద్వారా మనం ఈజీగా కరెంట్ బిల్ అనేది ఎలా పే చేయాలి అనే దాని గురించి. అందుకోసం చెప్పేసి చాలా మందికి యూజ్ అవ్వచ్చు. చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పేటిఎం ద్వారా చెప్తాను. పేటిఎం ద్వారా అనేది కరెంట్ బిల్ ఎలా పే చేయాలి అనే దాని గురించి. తర్వాత వచ్చేసి ఫోన్ పే ద్వారా కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు పేటిఎం అనేది ఓపెన్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర పేటిఎం ఇంతవరకు యూజ్ చేయకుండా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లో పేటిఎం సంబంధించినటువంటి యాప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా పేటిఎం అనేది అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ గా మీరు పేటిఎం ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ గానీ, లేదంటే మీ యొక్క మొబైల్ రీఛార్జ్ గానీ, లేదంటే ఇంకా హౌస్ ట్యాక్సెస్ ఇట్లాంటివన్నీ కూడా బిల్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ పేటిఎం లో అకౌంట్ ఉన్నవారు సింపుల్ గా పేటిఎం అనేది ఓపెన్ చేయండి. పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మొబైల్ రీఛార్జ్, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఏ కంపెనీ త్రూ వస్తుంది అనేది మనం గమనించాలన్నమాట. అది వచ్చేసి మనకు బిల్ మీద ఉంటుంది, మీరు అది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా అదే ఆంధ్రాలో అయితే ఏపీసీపీడీసీఎల్, తర్వాత ఇంకా 2-3 కంపెనీల ద్వారా, ఈస్టర్న్ పవర్ కంపెనీ అని చెప్పేసి ఇట్లా మనకు కొన్ని కంపెనీల ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. అది వచ్చేసి మీకు బిల్ మీద ఉంటుంది. దాన్ని చూసుకొని మీరు ఇక్కడ కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా, ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి టీజీఎస్పీడీసీఎల్ ద్వారా కరెంట్ బిల్ పే చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒకసారి మనము టీజీఎస్పీడీసీఎల్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. టీజీఎస్పీడీసీఎల్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సింపుల్ గా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అంటే యూఎస్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. యూఎస్ నెంబర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు బిల్ మీద ఉంటుంది. ఇక్కడ వ్యూ శాంపిల్ బిల్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ శాంపిల్ బిల్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. సింపుల్ గా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ దీని మీద క్లిక్ చేసి మనకు ఏదైతే 9 డిజిట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క 9 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలన్నమాట. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క బిల్లుకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత బిల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ మనకు బిల్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ బిల్లుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఎవరి పేరు మీద బిల్ ఉంది, డ్యూ డేట్, తర్వాత బిల్ డేట్ మనకు అన్ని కంప్లీట్ గా రావడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా ఇక్కడ మనకు కొన్ని ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. పేటిఎం ద్వారా 8 ఆఫర్స్ అవైలబుల్ ఫర్ యూ అని చెప్పేసి వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ సెటప్ ఆటో పేమెంట్, మీకు ఎప్పుడైనా కూడా ఆటో పేమెంట్ కావాలనుకుంటే దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా పేమెంట్ అనేది అవుతుంది ప్రతి నెల మీకు కరెంట్ బిల్లు జనరేట్ అయినప్పుడు. ఇలా కూడా సెటప్ ఆటో పేమెంట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పేటిఎం ద్వారా. ఇక్కడ నేను సింపుల్ గా ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తున్నా. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి అకౌంట్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర 3 అకౌంట్స్ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 3 అకౌంట్స్ లో నుంచి మీరు ఏ అకౌంట్ ద్వారా అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా పే సెక్యూర్లీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డైరెక్ట్ గా 6 డిజిట్ పిన్, ఏదైతే మనం యూపీఐ పిన్ సెట్ చేసుకుంటాం కదా, ఆ యొక్క 6 డిజిట్ పిన్ ఇక్కడ ఇచ్చినట్లయితే మనకు పేమెంట్ అనేది అవుతుంది. ఎక్స్ట్రా మనకు ₹1 కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకు 792 రూపీస్ అమౌంట్ ఏదైతే బిల్లులో వచ్చిందో అదే 792 రూపీస్ మనం పేటిఎం ద్వారా పే చేస్తున్నాం అనమాట. ఇలాగా మీరు పేటిఎం ద్వారా అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఇప్పుడు నేను పేమెంట్ అనేది చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను వీడియో పర్పస్ మీద చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోన్ పే ద్వారా కూడా ఎలా బిల్ పేమెంట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ గా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఫోన్ పే అనేది ఓపెన్ చేద్దాం. సింపుల్ గా ఫోన్ పే మీద క్లిక్ చేయాలి. ఫోన్ పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ రీఛార్జ్ అండ్ బిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అన్ని రకాల బిల్ పేమెంట్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యూటిలిటీస్ లో ఉంది చూడండి ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సర్చ్ బై బిల్లర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు ఇంటికి కరెంట్ బిల్ వస్తుంది కదా, ఇలాగా కరెంట్ బిల్ వచ్చినప్పుడు
ఈ యొక్క కరెంట్ బిల్ మీద పైన కంపెనీ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా తెలంగాణ అయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని చెప్పేసి, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని చెప్పేసి, ఆంధ్రాది అయితే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని చెప్పేసి, తర్వాత ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇలా వస్తుంటాయి అనమాట. ఆ యొక్క కంపెనీ నేమ్ పైన మీరు సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ లిస్ట్ లో ఆ పేరు వస్తుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా నేను కరెంట్ బిల్ పే చేయాలనుకుంటున్నా కాబట్టి సింపుల్ గా దీని మీద క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది మీకు కరెంట్ బిల్లులో ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. కరెంట్ బిల్లులో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఇక్కడ మీకు కరెంట్ బిల్ కనిపిస్తుంది కదా, యూఎస్సీ నెంబర్ అని చెప్పేసి. ఈ యొక్క యూఎస్సీ నెంబర్ అనేది అక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ నేను యూఎస్సీ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇలా యూఎస్సీ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క బిల్లర్ డీటెయిల్స్ కూడా మనకు రావడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసి బిల్ డేట్, ఎప్పుడు మనకి ఈ బిల్ అనేది జనరేట్ అయింది, తర్వాత ఎంత అమౌంట్, తర్వాత డ్యూ డేట్, తర్వాత వచ్చేసి మనకు ఆటో పేమెంట్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుని ఆటో పేమెంట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక్కోసారి కరెంట్ బిల్ వచ్చినప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే మనం ఆటో పేమెంట్ కింద సెట్ చేసి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా బిల్ వచ్చిన తర్వాత మన అకౌంట్ లో నుంచి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఎవరైనా కూడా ఆటో పేమెంట్ పెట్టుకోవాలనుకున్న వారు ఇక్కడ నుంచి కూడా ఆటో పేమెంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆటో పేమెంట్ సెట్ చేసుకోదలుచుకోలేదు, నేను ఓన్లీ సిర్ఫ్ వీడియో పర్పస్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఏ అకౌంట్ లో నుంచి అమౌంట్ పే చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ నేను ఈ యొక్క అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యూపీఐ పిన్ ఇచ్చినట్లయితే మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను పేమెంట్ అనేది చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో పర్పస్ మీద చేస్తున్నా. ఇలాగా మీరు కూడా మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పేటిఎం ద్వారా, ఫోన్ పే ద్వారా సింపుల్ గా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం పే అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.